హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆలూ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఇలా ఆలూ తీసుకున్నాను. దీన్ని క్లీన్ చేసుకొని పైన ఉండే పీల్ మొత్తం ఫస్ట్ పిల్లర్తో రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న ఆలూని తీసుకొని స్లైసెస్గా మనము కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీటిని స్లైసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. అది వచ్చేసి మీ ఇష్టం అండి, ఎలా అయినా కట్ చేసుకోండి. కానీ ప్రజెంట్ నేనైతే ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని హాఫ్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న ఆలు మొత్తం కూడా ఇలా చిన్న చిన్న స్లైసెస్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ అయినా సరే కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ ఆలు ముక్కలను సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం వాటర్లో వేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఆలూని మొత్తం మీద 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిలో మనం బాండిల్లో వేసినప్పుడు ఇవి వచ్చేసి బాండిల్కు పిండిలాగా అంటుకుంటాయి. అలా అంటుకోకుండా ఉండటం కోసం 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసుకుని ఈ ఆలూ చిప్స్ కటింగ్ చేసుకున్న మొత్తం కూడా అందులో వేసి నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని మనము వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని బాండిల్ వేడెక్కాక ఇందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగబ్యాళ్ళు మిక్స్ చేసిన తర్వాత గింజలను వేయాలి. తర్వాత 2 ఎండుమిర్చి రెబ్బలను వేయాలి. అలాగే కొంచెం కరివేపాకు రెబ్బల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు అనేది ఆ ఆయిల్లోకి వేయాలి. ఈ విధంగా ఆలు వేసి దాన్ని ఒకసారి గరిటెతో కలబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. వీటి కలర్ వచ్చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనం వీటిని ఫ్రై అనేది చేసుకోవాలి. దీని మీద అయితే మూత పెట్టకుండా బాండీలో ఫ్రై చేసుకోవాలి ఆలూనైతే. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని గరిటె తీసుకొని కలబెట్టుకోవాలి. అంతలోగా ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని ఆ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న ఈ ఆనియన్ని మనం ఆయిల్లో వేయించుకున్న ఆలుగడ్డ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ అనేటివి ఇలా ప్రెస్ చేస్తూ నలిపేసి మొత్తం కూడా ఆ ఆలూలో వేసేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి గరిటె తీసుకొని కలబెట్టాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ ఫ్రై అవటం కోసం ఒక 5 మినిట్స్ ఈ మొత్తాన్ని కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఇది వచ్చేసి డ్రై చిల్లీ, పప్పులు, ఎండు కొబ్బరి, సాల్ట్, తెల్లగడ్డ 4 మిక్స్ చేసి
పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఇందులో ఇలా పైన చల్లుకొని ఒకసారి మళ్ళీ కూడా మనము గరిటెతో కలబెట్టుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము దీన్ని సపరేట్గా బౌల్లోకి తీసుకోవాలి. ఇది అండి కరకరలాడే ఆలూ చిప్స్ ఫ్రై అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.